లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కొంతకాలంగా దేశవ్యాప్తంగా నడుస్తున్న టెంపుల్ రన్ కు సుప్రీం బ్రేక్ వేసింది. అయోధ్య రామాలయం తర్వాత దేశంలోని పలు మసీదులు కూడా హిందూ దేవాలయాలపై కట్టారంటూ ఇటీవల పిటిషన్లు పోటెత్తాయి. ఢిల్లీ, మధుర, కాశీ, సంబల్ ఇలా ప్రాచీన కట్టడాల చరిత్ర అంతా కోర్టుల ముందు క్యూ కట్టాయి. ఇక సర్వేలు చేయండంటూ స్థానిక కోర్టులు కూడా ఆదేశాలు పాస్ చేశాయి. దీంతో ఒక వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం సంచలన ఆర్డర్ జారీ చేసింది. కాశీ, మధుర, ఇతరత్రా కేసుల్లో భారీ ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఇంతకీ సుప్రీం ఆర్డర్ చెప్పిందేంటి? దీనిపై రెండు వైపుల వర్గాలు ఏమంటున్నాయి అసలు? శతాబ్దాల చరిత్ర, దశాబ్దాల వివాదాలు. చరిత్రను తవ్వితీసి వివాదాలను పరిష్కరించాలనే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో మరింత పెరిగాయి. అయోధ్యలో రామాలయం నిర్మించిన తరువాత కాశీ, మధుర, సంభల్, ఢిల్లీ, లక్నో ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాచీన ప్రార్థనా స్థలాల వ్యవహారంలో చారిత్రక వివాదాలన్నీ కోర్టుమెట్లెక్కాయి. భారత పురావస్తు శాఖ కింద ఉన్న మసీదుల్లోనూ సర్వేలు నిర్వహించాలని స్థానిక కోర్టులు ఆదేశాలిచ్చాయి. దీంతో ఇటీవల సంభల్ మసీదులో సర్వే నిర్వహించే క్రమంలో హింస చెలరేగింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు సంచలన ఆర్డర్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో నిర్వహిస్తున్న సర్వేలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలిచ్చే వరకు ఏ రాష్ట్రంలోనూ దేవాలయాలు, మసీదుల్లో సర్వేలు చేపట్టరాదని స్పష్టం చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానమిచ్చిన ఆదేశాల్లో ప్రస్తుతం కాశీ, సంభల్ దేవాలయాల్లో కొనసాగుతున్న సర్వేలను కూడా తాత్కాలికంగా ఆపివేయాలని వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ కోర్టైనా ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించిన పిటిషన్ను తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు డిసెంబర్ 12న విచారణ చేపట్టింది. సుబ్రహ్మణ్య స్వామితో పాటు వివిధ పార్టీల నాయకులు జితేంద్ర అహ్వాద్, శరద్ పవార్, మనోజ్ కుమార్ ఝా సహా పలువురు నేతలు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నింటినీ కలిపి విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన స్పెషల్ బెంచ్ ఆ సర్వే సంబంధిత అంశాలపై 4 వారాల్లోగా సమాధానాలివ్వాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులు, జిల్లా కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆర్డర్ జారీ చేసింది. ప్రార్థనా స్థలాల్లో సర్వేలకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసుల్లో ఎలాంటి తీర్పులు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జ్ఞానవాపి, మధుర షాహీ ఈద్గా, సంభల్ మసీదు కేసుల్లో విచారణ, సర్వేలకు సంబంధించిన విషయాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ప్రార్థనా స్థలాల్లో సర్వేకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలియజేసే వరకు దీనిపై ఎలాంటి ఉత్తర్వులు గాని, నిర్ణయం కానీ తీసుకోలేమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. అయితే సుప్రీం ఇచ్చిన తాజా ఆదేశాలను హిందువుల తరపున వాదిస్తోన్న అనేక మంది లాయర్లు వ్యతిరేకించారు. తమ వాదనలు వినకుండా ఆదేశాలివ్వొద్దని కోరారు. అయితే ఇలాంటి కేసుల్లో పార్టీలుగా ఉన్న వాళ్లకు మరో 4 వారాల అదనపు సమయాన్ని సుప్రీంకోర్టు కేటాయించింది. అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రార్థనా స్థలాల చట్టంలోని 2, 3, 4 సెక్షన్లను తొలగించాలని అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ వేశారు. సుప్రీం ఆదేశాలపై మాట్లాడుతూ హిందువులు చేస్తున్న పోరాటంలో ఇది చాలా చిన్న అడ్డంకి మాత్రమే అంటూ స్పందించారు. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ముస్లిం తరపు వర్గాలన్నీ ఆహ్వానించాయి. ఇది ఏ ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదని, యావత్ దేశంలో శాంతి నెలకొనటానికి ఈ తీర్పు సహకరిస్తుందని అన్నారు. గత కొన్ని రోజులు మసీదులు, దర్గాలపై వేస్తున్న పిటిషన్లతో దేశవ్యాప్తంగా ఆందోళనలో ఉన్న ముస్లింలకు కాస్త ఊరట కలిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా హామీ ఇస్తుందని పేర్కొన్నారు.
అయితే బాబ్రీ మసీద్ కేసుకు సంబంధించి 2019 నవంబర్లో భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన తరువాత ఇతర హిందూ ప్రార్థనా స్థలాలు, ముఖ్యంగా వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు, మథురాలోని షాహీ ఈద్గాల వ్యవహారంలో ఎలాంటి వివాదాలు ఉండకూడదని కూడా వాగ్దానం చేసింది. ఇక 2024 జనవరి 22 రామ జన్మభూమి అయోధ్యలో రామ్లల్లాకు ప్రాణప్రతిష్ఠ జరిగిన కొన్ని రోజుల తర్వాత అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్గిరి మహారాజ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఆక్రమణకు గురైన ఇతర దేవాలయాలను విముక్తి చేయాలనే కోరిక తమకు లేదని, కాశీ మధురతో కలిపి 3 దేవాలయాలు విడిపిస్తే చాలని అన్నారు. ఇతర దేవాలయాల వైపు చూడాలని కూడా కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. ఈ 3 దేవాలయాలు లభిస్తే దేశ భవిష్యత్ బావుంటుందని, శాంతియుతంగా మిగతా విషయాలన్నీ మర్చిపోతామని అన్నారు. అసలు సుప్రీంకోర్టు సంరక్షించాలనుకున్న ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం 1991 ఏం చెప్తోంది? 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవ అభిప్రాయం ప్రకారం చూస్తే 1947 ఆగస్టు 15 నుండి దేశంలో ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి మతపరమైన స్వభావం అలాగే ఉంటుంది. ఇక వాటిని పరిరక్షించడానికి ప్రార్థనా స్థలాల్లా మార్చకూడదని పార్లమెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నిర్ణయం ఒకనాటి వలస రాజ్యాల పాలనతో సంబంధం లేకుండా అన్ని ప్రార్థనా స్థలాలను సంరక్షిస్తాయనే విశ్వాసాన్ని అందించింది. ఈ చట్టం దేశంలోని ప్రతి పౌరుడితో పాటు రాష్ట్రాలను కూడా ప్రస్తావిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రార్థనా స్థలాల చట్టం ద్వారా దేశానికి వెన్నెముకగా ఉన్న లౌకికవాదం పరిరక్షించబడుతుంది. తిరోగమనం అనేది దేశ పునాదులకు నష్టం వాటిల్లజేస్తుంది గనుక లౌకికవాదంపై నిబద్ధతతో ఉండే విధంగా చట్టాన్ని రూపొందించారు. లౌకికవాదంలో ప్రధాన అంశమైన ప్రాథమిక రాజ్యాంగ సూత్రాలకు భంగం చేయకుండా ప్రార్థనా స్థలాల చట్టం లౌకిక విలువలను కాపాడే శాసనపరమైన జోక్యంగా న్యాయమూర్తులు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు మసీదులకు సంబంధించిన పిటిషన్లు కోర్టుల్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇప్పుడు సుప్రీం ఆర్డర్తోనే హాల్ట్ అవుతాయి. మరి గతంలో సర్వేలకు ఆర్డర్లు ఎందుకు ఇచ్చినట్లు? అసలు ప్రార్థనా స్థలాల చట్టం ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు? ఈ చట్టాన్ని అమలు చేయకపోతే దేశంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 మసీదులకు సంబంధించి 18 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. కాగా ఈ పిటిషనర్ల వాదన ప్రకారం 1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థనా స్థలాల స్వభావాన్ని మార్చటాన్ని నిషేధించి 1991 చట్టానికున్న రాజ్యాంగ చెల్లుబాటును రద్దు చేయాలని కోరుతున్నారు. 2020లో బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన లీడ్ పిటిషన్తో పాటు ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ విశ్వభద్ర పూజారి పురోహిత్ మహాసంఘ్ వంటి ఇతర హిందూ సంఘాలు కూడా పిటిషన్లు వేశారు. అయితే ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి వివాదాలను సృష్టించటమే కాకుండా దేశంలో అశాంతిని రగిలించాలనే కుట్ర ఉందని కొందరు వాదిస్తున్నారు. జమియత్ ఉలేమా ఇ హింద్ కూడా చట్టం అమలు కోసం ఒక రిట్ పిటిషన్ను దాఖలు చేసింది. ముఖ్యంగా అయోధ్య వివాదం తరువాత ప్రార్థనా స్థలాల చట్టం అమలుపై ముస్లిం వర్గంలో భయాందోళనలు పెరిగాయని అందులో పేర్కొన్నారు. దీనికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, తమిళనాడులోని ద్రవిడ మున్నేట్ర కజగం, బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సహా అనేక రాజకీయ పార్టీలు ప్రార్థనా స్థలాల చట్టానికి మద్దతిస్తూ వారి జోక్యాలను దాఖలు చేశారు. చట్టాన్ని అమలు చేసి భారతదేశ లౌకిక భావనను కాపాడాలని కోరారు. నిజానికి ప్రార్థనా స్థలాల బిల్లు తెచ్చే సందర్భంలో ఇలాగే వాడివేడి వాదనలు నడిచాయి. బాబ్రీ మసీదు స్థలంలో రామాలయాన్ని నిర్మించాలని అప్పుడు దేశవ్యాప్తంగా హిందూ జాతీయవాద బీజేపీ సభ్యులు పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రార్థనా స్థలాల చట్టం 1991ని అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈ బిల్లు తీవ్రంగా వ్యతిరేకించింది. మైనార్టీలను మభ్యపెట్టేందుకే ఈ బిల్లు తీసుకొచ్చారని, ఈ బిల్లు వల్ల హిందువులు ముస్లింల మధ్య చిచ్చు
చిచ్చు పెడుతున్నారంటూ ఆరోపించారు. కాగా నాడు పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు అప్పటి హోంమంత్రి ఎస్బి చౌహాన్ కొన్ని వర్గాలు తమ సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం దేశంలో అసహనం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లులో అప్పటికి తీవ్ర వివాదంగా ఉన్న అయోధ్య అంశాన్ని మినహాయించారు. అయితే చట్టం వచ్చిన నెల రోజుల్లోనే బాబ్రీ మసీదును కూల్చిన ఘటన జరిగింది. 2019లో ఈ వివాదాస్పద భూమిని హిందూ గ్రూపులకు అప్పగిస్తూ మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమైన చర్య అని భారత సుప్రీంకోర్టు పేర్కొంది. 2022లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ హిందువుల పిటిషన్లపై స్పందిస్తూ సర్వేకు అనుమతిచ్చినంత మాత్రాన ప్రార్థనా స్థలాన్ని మార్చినట్టు కాదనే కారణంతో పిటిషన్ అంగీకరించొచ్చని చెప్పారు. అయితే అప్పటి నుండి కొన్ని స్థానిక కోర్టులు సర్వేలకు అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేశాయి. అప్పటి నుండి చాలా మంది దీన్ని విమర్శించారు. మసీదుల కింద దేవాలయం ఉందో లేదో నిర్ధారించడానికి సర్వేను అనుమతించి తరువాత ఆ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించే చర్యలను నిషేధిస్తే అది మరింత వివాదాన్ని రేపుతుందని వాదించారు. ఇలా చేయటం వల్ల చాలా సంవత్సరాల పాటు అక్కడ ద్వేషాన్ని, భయాన్ని పెంచడానికి ఇది కారణమవుతుందని చెప్పారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇటీవల అజ్మీర్ షరీఫ్ దర్గా, జ్ఞానవాపి మసీదు, షాహీ ఈద్గా, సంభల్ దర్గా వంటి పలు కేసుల్లో ఇప్పటికే ఉన్న చర్యలను హోల్డ్లో ఉంచుతాయి. అయితే భారతదేశంపై దండయాత్ర చేసిన ముస్లిం రాజులు చాలా చోట్ల మసీదులను నిర్మించారన్నది నిర్వివాదాంశం. అది శతాబ్దాల నాటి చరిత్ర. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత వివాదాలను పరిష్కరించే క్రమంలో స్పష్టమైన చట్టాలు రూపొందించారు. అయినప్పటికీ ఇటీవల భారత పురావస్తు శాఖ సర్వేల్లో ఒకనాటి చరిత్రను తెలిపే చాలా వస్తువులు కనిపించిన మాట వాస్తవం. మధుర, మీరట్, హస్తినాపూర్, కాశీ వంటి నగరాల్లో ఒకే రకమైన వస్తు విశేషాలు కూడా కనిపించినట్లు గతంలో చాలా ఉదాహరణలున్నాయి. ఈ నగరాలన్నీ నాటి మహాభారతంలో ప్రస్తావించారని కూడా చరిత్రకారులు చెప్తారు. దీన్ని బట్టి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో నాటి అవశేషాలు కనిపిస్తాయనే విషయంలో సందేహం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఎక్కడెక్కడ పురాతన నిర్మాణాలున్నాయో వాటన్నింటినీ దేవాలయాలుగా మార్చితే భారతదేశంలో ఇప్పుడున్న సెక్యులర్ భావనకు తూట్లు పొడిచినట్లేనని ముస్లిం నేతలు వాదిస్తున్నారు. అందుకే కోర్టులు ఇలాంటి కేసులను మొదట్లోనే తిరస్కరించాలని చాలా కాలంగా ముస్లిం సంఘాలు కోరుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.